హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాం. అదేంటంటే మేము ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో మా పాప అయితే ఎవ్రీ ఇయర్ గణపతిని చేస్తుంది. సో పిండితో క్లేతో అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంది అనమాట. జస్ట్ వాళ్ళకు ఒక గేమ్ లాగా అట్లా ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తుంది. సో ఈసారి కూడా తను చెయ్యాలనుకుంటుంది అనమాట. సో తను చేస్తుంది ఎలాగూ అదేదో వీడియో తీసి మీ అందరికీ కూడా చూపించచ్చు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో నాకు ఎట్లా చేస్తారో నాకైతే రాదు. నేను కూడా చిన్నప్పుడు మట్టితో అట్లా ట్రై చేసిన, నాకు ఐడియా ఉంది. బట్ అంత పర్ఫెక్ట్గా షేప్ అయితే నాకు రాదు. ఇది బాగా చేస్తుంది. సో తనతో ఇప్పుడు చేపిద్దాము, అట్లనే వీడియో అందరికీ చూపించినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. నువ్వు దేంతో చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? పసుపు గణపతి. సో ఓకే, ఇప్పుడు అవైలబుల్ మాకు మట్టి లేదు ఇంట్లో. సో ఇంకా ఆబ్వియస్లీ మనకి ఇంట్లో పిండి కానీ పసుపు కానీ రెడీగా ఉంటుంది కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి ఇప్పుడైతే మేము చేస్తున్నాం. ఈమె చేస్తూ ఇప్పుడు నాకు కూడా ఎలా చేయాలని నేర్పిస్తుంది. సో అది నేను మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? స్టార్ట్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ చేస్తా. ఒకసారి మట్టి చేస్తా, ఒకసారి పిండి చేస్తా. ఈసారి పసుపుతో చేద్దాం అనుకుంటున్నాను. ఓ, ఈసారి పసుపుతోనా? ఓకే. ఇంకా పసుపులో ఏమేస్తావు? పసుపుతో ప్లెయిన్ పసుపుతో చేస్తే అది కొంచెం పగులు వస్తాయి. దానికి పసుపులో మైదా యాడ్ చేసి వాటర్తో మిక్స్ చేసి. ఓకే ఓకే, ఈమె ఎట్లా చేస్తుందో ఈ ప్రాసెస్ అంతా మన వీడియో స్టార్ట్ చేసి అది చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో రెడీనా చేయడానికి? అన్నీ రెడీ చేసుకొని కూర్చుందనమాట. ఓకే, స్టార్ట్ చేయి. ఫస్ట్ బౌల్లో టర్మరిక్. ఓకే, టర్మరిక్, కొంచెం టర్మరిక్, మైదా పిండి. ఓకే, ఇప్పుడు బౌల్లో పిండి అండ్ పసుపు వేసుకొని కలుపుతావా? మిక్స్ చేయి మంచిగా. చపాతీ పిండిలాగా కలపాలి. ఎందుకు నవ్వుతున్నావు? పని చేయించట్లే, నేను గణపతిని చేపిస్తున్నా. సో నాకు రాదు కాబట్టి నీతో చేయిస్తున్నా. ఓ, నీకు పిండి కలపడం వచ్చింది అయితే? చపాతీ పిండి కల్పించవచ్చు నీతో. వచ్చింది కదా, చూడు మంచిగా పర్ఫెక్ట్ కలిపినావు రిషి. వెరీ గుడ్. అదే ఫ్లోలో చపాతీ చేయడం కూడా నేర్చుకో, ఇంకా అయిపోతుంది. ఏంటి ఆ ఎక్స్ప్రెషను? సో నాకు ఇన్ని రోజులు తెలియదు నీకు పిండి కలపడం వచ్చని, లేదంటే ఈ పాటికి ఎప్పుడో చేపించేదాన్ని నీతో. యాక్చువల్లీ నీది ఒక సీక్రెట్ చెప్తా రిషి నేను ఈ బ్లాగ్లో. నీకు తెలిసిందే, నీలోనే. ఒకసారి ముందుకు రా. ఇది చూడండి. ఒక్క నిమిషం చూపి. ఈ హెయిర్ ఉంది కదా ఇలాగా, ఈ హెయిర్ ఏం చేసిందంటే ఆమె ఒక వీడియోలో చూసి, నువ్వు కలుపుతుండు నేను చెప్తా ఉంటా, లేదంటే అయిపోయిందంటే చెప్పు, నేను నువ్వు చేసేటప్పుడు ప్రాసెస్లో చెప్తా. పిండి కలపడమే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? బాల్స్ వేసుకోవాలండి. అన్ని పార్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కోసం బాల్స్ వేసుకోవాలి. సరే ఓకే, స్టార్ట్. సరే, నువ్వు ఆ బాల్స్ చేస్తూ ఉండు, నేను అంతలోపు వీళ్ళకి ఈ హెయిర్ స్టోరీ ఏంటో చెప్పేస్తాను. సో యాక్చువల్లీ ఏమైందంటే మొన్న ఒక రోజు మేమిద్దరం యూట్యూబ్ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక రీల్ చూసినాం అనమాట. అయితే ఎవరో ఒక పాప అంట యూట్యూబ్లో చూసి ఇలా కోంబు ఉంటుంది కదా, దువ్వెన ఇలా హెయిర్కి ఇలా చేసి ఇట్లా 2-3 సార్లు ట్విస్ట్ చేసిన తర్వాత దానికి డ్రైయర్ పెడితే ఆ హెయిర్ అలాగే ఇట్లా మంచి కర్ల్స్ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి చూసి ట్రై చేసిందంట. ట్రై చేస్తే మొత్తం దువ్వెన అంతా చిక్కుపడిపోయి ఇరుక్కుంది అనేసి మొత్తం వాళ్ళు దువ్వెన కట్ చేసి అంతా ఇట్లా మొత్తం చాలా కష్టపడ్డారనమాట హెయిర్ మంచిగా బయటికి తీయడానికి. సో అది నేను చూసి తనకు చూపించాను అనమాట. ఇంకో ఇట్లా చేసినారంట పిచ్చి పనులు, నువ్వు అలాంటివి ఎప్పుడు చెయ్యకు అన్నట్టు ఆ ఇంటెన్షన్తో నేను తనకు చూపించాను ఆ రీలు. ఇదేం చేసింది మళ్ళీ నెక్స్ట్ డే అనుకుంటా, ఈరోజు చూపించాను, నెక్స్ట్ డే ఇంకా సేమ్ అట్లనే వాళ్ళు చేసిర్రు. అది నిజమో కాదో అనుకుందేమో, మేబీ. ఏమనుకున్నావు రిషి? ఏదో అనుకుంది. మొత్తానికి దాన్ని టెస్ట్ చేయాలి ఎట్లయినా వాళ్ళు చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి ఈమె కూడా ఆ కోమ్ తీసుకొని ఇలా మొత్తం ట్విస్ట్ చేసి పెట్టుకుంది. సో అలా మొత్తం ఇట్లా హెయిర్కి అంతా ట్విస్ట్ చేసి పెట్టుకుంది. ఇంకా రావట్లేదంట. మమ్మీ నాకు ఇది రావట్లేదు తీయి అని చెప్పి చూసింది. నేను ఎంత ట్రై చేసిన, అసలు ఒక 1/2 an hour 40 minutes ట్రై చేసిన మంచిగా చిక్కు పడకుండా జుట్టు ఊడిపోకుండా తీద్దామని చెప్పేసి. అస్సలు అవ్వట్లేదు. ఇంకా చాలా ట్రై చేసి ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఆ కోము వరకు ఉన్న హెయిర్ కొంచెము కట్ చేసినాము ఇంకా సిజర్తో.
కదా. అది కట్ చేయడం వల్ల ఈ జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి కొంచెం ఇలా వస్తుంది. ఓన్లీ ఇది కూడా స్టైల్గానే ఉంది చూడ్డానికి కదా. అయ్యో ఇట్లాంటి తిక్క పనులు అన్నీ చేస్తుంటారు. ఈమె ఒక రకం పనులు చేస్తుంది, వీళ్ళ తమ్ముడు ఇంకొక రకం పనులు చేస్తాడు. సో అదన్నమాట సంగతి. సో బాల్స్ చేయడం అయిపోయిందా? ఇట్లా అన్ని బాడీ పార్ట్స్కి అంటే పొట్ట కోసం, లెగ్స్, హ్యాండ్స్, తొండం కోసం అన్నిటికీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఇట్లా బాల్స్ అన్నీ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు ఇంకా గణపతిని స్టార్ట్ చేద్దామా? డెకరేషనా? ఓకే, ఇది బేస్. సైడ్ పెట్టు, నా సైడ్ పెట్టు. కొంచెం వెనక్కి ఉండాలి, ముందు స్పేస్ వదిలేసి. సో మధ్య మధ్యలో కొంచెం వాటర్ అద్దుకొని స్టిక్ అయ్యేలాగా పెట్టుకుంటాం. బాల్ ఉంది కదా, బాల్ ఇట్లా పెట్టుకోకుండా కొంచెం షేప్ ఇవ్వాలి. ఓకే, ఏమైనా కొంచెం క్రాక్స్ వస్తే వాటర్ అద్దుకొని అలా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ప్లస్ మంచిగా వాటర్ అద్దుతుంటే అంటుకుంటుంది అనమాట, ఊడిపోకుండా. ఈమె కూడా ఎప్పుడూ జస్ట్ 4-5 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ తను 5 years ఉన్నప్పటి నుంచి గణపతిని చేయడం నేర్చుకుంది. ఎక్కడో యూట్యూబ్ ఛానల్లోనే చూసిందంట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటుంది క్లేతోని. అంటే ఇప్పుడు గణేష్ చతుర్థి కానీ కాదు, క్లే మట్టి దొరికినప్పుడు నేను వినాయకుడిని చేసేది. మట్టి కాకుండా మీరు ఇట్లా ఆడుకునేది ఉంటుంది కదమ్మా, కలర్ కలర్ క్లే ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తుంటాయి కదా. లెగ్సా? ఓకే. నీ జుట్టు స్టోరీ చూస్తే అందరూ ఏమంటారు రిషి? కామెంట్స్ ఫిల్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను చూపించిందే వీడియో అట్లాంటివి ఏం చేయొద్దని, బట్ నువ్వు అది చూసి మళ్ళీ దాన్ని రిపీట్ చేసినావు. ఇది ఫేస్ కోసం. తనకి మంచి ఇట్లా క్రాఫ్ట్ వర్క్లు, డ్రాయింగ్లు అలాంటివి అంటే చాలా ఇష్టం. అంత సీరియస్గా చేస్తుంది చూడు, ప్రొఫెషనల్ లాగా. బిగినర్ అయి ఉండొచ్చు, బట్ అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు. హ్యాండ్స్ కోసం ఇట్లా స్ట్రైట్ చేసుకొని మనం లెగ్స్ ఇట్లా స్ట్రైట్ పెట్టే చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెం వీ షేప్ లో చేయాలి. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ బెంగాల్లో కూడా వినాయక చవితి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర మనకు హైదరాబాద్లో అట్లా ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ కదా. అక్కడ మనకు 11 days, 9 days, 13 days కూడా పెడతారు కొంతమంది. బట్ ఇక్కడ ఏంటంటే 5 days లాస్ట్. ఇంకొకవేళ 5 days కూడా చూడలేదంటే మిస్ అయిపోతుంది అంతే. ఇంకా 5th day లాస్ట్. అసలు ఇంకా 5th day కూడా మనం వెళ్ళలేదు, మనకు కుదరలేదు గణపతిని చూడడానికంటే ఇంకా ఆ ఇయర్ వినాయక చవితి మిస్ అయిందని అనుకోవాలి. అంత మంచిగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద పండల్స్ వేస్తున్నారు. ఎంత అంటే 1 month ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది, కానీ 5 రోజులలోనే అంత తొందరగా తీసేస్తారు, అంత కష్టపడి చేసి. ఒకటే కాబట్టి రష్ చాలా ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ రష్ ఉంటుంది. అదే ఇక్కడ బాగుంది కదా, అందరు ఇక్కడికి వెళ్తారంటే కాదు, మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు, ఇక్కడ వెళ్తే ఇక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. లాస్ట్ టైం అట్లనే మేమైతే ఇంకా 10, 11, 12 వరకు రోడ్లపైన అన్ని గణపతులన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. 2 hands ఇక్కడ స్వస్తిక్ పెట్టినట్టు ఇట్లా. ఎస్ లడ్డు పెట్టడానికి. దగ్గర పర్ల్స్ ఉన్నాయి కాబట్టి డెకరేట్ చేద్దాం బాగా. బాగా కాదు, కొంచెం డెకరేట్ చేద్దామా. పెట్టు ఇయర్స్, గణపతికి ఇయర్స్ పెద్దగా ఉంటాయి. యాక్చువల్లీ నీకు గణపతి స్టోరీ తెలుసా? తెలుసు. ఏం స్టోరీ చెప్పు. ఫస్ట్ పార్వతి శివుడు ఉంటారు కదా, వాళ్ళు హిమాలయాస్ దగ్గర ఉండేదంట. శివుడికి బయట ఏమో పని అట్లా వచ్చి వెళ్ళాడంటే, అప్పుడు పార్వతీదేవి ఒక్కటే ఇంట్లో ఉంది, ఒక్కటి అలోన్ ఉంది. ఏదో వరం ఏదో ఇస్తే ఇప్పుడు ఏమంటారు గణేష్ వచ్చాడంట. కాదు నువ్వు మిస్ అయిపోయినావు. నువ్వు బుక్ చదివావు కదా. పార్వతీ అమ్మవారు పసుపుతో గణపతిని చేసి తను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరు రాకుండా చూసుకో అని చెప్పి గణపతికి చెప్పి ఆమె స్నానానికి వెళ్తుందంట. నువ్వు చదివావు కదా నాన్న. అప్పుడు శివుడు వస్తే శివుని కూడా లోపలికి పంపించాడంట గణపతి. గణపతి తెలియదు కదా శివుడు ఎవరని చెప్పి, అందుకే ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రాలేవని చెప్పేసి శివుడు చెప్తే శివుడికి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి అప్పుడు త్రిశూలం ఉంది కదా శివుడి దగ్గర, అది గణపతి మీదకి విసిరిందంట. అప్పుడు
గణపతి హెడ్ కట్ అయిపోయిందంట. అప్పుడు పార్వతీదేవి వస్తే చాలా ఏడ్చిందంట, గణపతి ఎక్కడ అంటే నేనే కొట్టాను అని చెప్పాడంట. చెప్తే అప్పుడు స్టోరీ తెలియదు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్వతీదేవి ఏడుస్తుంది కదా గణపతి కోసం, ఏడ్చినప్పుడు మళ్ళీ శివుడు ఇట్లా ఎలిఫెంట్ ఫేస్ తెప్పించి పెడతారనమాట. అది స్టోరీ. చిన్న ఫేస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇయర్స్ పెద్దగా, అందుకే పైన ఫేస్ అది ఏనుగు ముఖం ఉంటుంది కదా, చెవులు తొండం అట్లా. నీకు గుర్తుందేమో అనుకున్నా, బట్ ఓకే, కొంచెం గుర్తుంది, కొంచెం మర్చిపోయా. ఎందుకు నిమజ్జనం చేస్తారని చెప్పేసి ఒక స్టోరీ ఉంటుంది, అది ఐడియా ఉందా లేదా? వినలేదా? మహాభారతం తెలుసా? ఐడియా ఉందా అసలు? మహాభారతం గురించి తెలుసు కదా, దాంట్లో ఎవరు ఉంటారు? ఓకే, కొంచెం క్లారిటీ ఉంది కదా. కృష్ణుడు, పాండవులు, కౌరవులు అదంతా తెలుసు కదా. సో ఆ మహాభారతం స్టోరీ వేదవ్యాసుడు అని ఒక ఋషి ఉంటాడనమాట. అతను గణపతికి చెప్తాడు స్టోరీ రాయమని చెప్పేసి. అయితే నువ్వు చూసావు బాలగణేష రాస్తుంటే బుక్స్ వస్తూనే ఉంటాయి, రాస్తున్నాడు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమంటారు ఫెదర్ ఉంటుంది కదా, ఫెదర్ ఇంకా రాస్తుంటే ఊకది విరిగిపోతుంటది నిప్పు, అందుకే ఇక్కడ దంతం ఉంటుంది కదా, దంతం విరిగి అది ఇంట్లో నుంచి అన్ని బుక్స్ అన్ని రాస్తాడు, దంతంతో రాస్తాడు. నీకు గుర్తుంది కదా, బాలగణేష చూసావు కదా. వేదవ్యాసుడు చెప్తుంటే గణపతి మహాభారతం రాస్తూ ఉంటాడు అనమాట. అలా రాస్తూ 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 ఆల్మోస్ట్ ఒక 10 days రాస్తాడు. రాసి రాసి బాగా కొంచెం ఇట్లా అలసిపోయినట్టు అయిపోయి వినాయకుడి శరీరం అంతా బాగా వేడెక్కిపోతుంది అనమాట. వేడెక్కినప్పుడు అతను వేదవ్యాసుడు గణపతిని పక్కనే ఉన్న నదిలోకి తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడు అనమాట. స్నానం చేపించినప్పుడు అతను కూల్ అయిపోతుంది మళ్ళీ గణపతి బాడీ. అప్పుడు గణపతి వరం ఇస్తాడు ఏంటిదంటే, సో 10 రోజులు నన్ను ఎవరైతే పూజించి మళ్ళీ ఇట్లా 10 రోజుల తర్వాత నాకు ఇట్లా నీళ్ళల్లో స్నానం చేపిస్తారో, అంటే నిమజ్జనం, మనం ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నాం, అట్లా చేస్తారో, అట్లా చేసిన వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి వినాయకుడు వరం ఇస్తాడంట. ఇప్పుడు నేను చూసిన, ఇప్పుడు మనం అత్త వాళ్ళు పూజ చేసినా, మనం పూజ చేసినా, ఎప్పుడు చేస్తూ మాట్లాడుకుందాం. వినాయకుడికి ఎందుకు పూజ చేస్తారు? ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి, ప్రథమ పూజ్యుడు అని చెప్పేసి వినాయకుడికి ఒక వరం ఉంటుంది. సో మనం ఈ వ్లాగ్లో వినాయకుడి స్టోరీస్ చెప్పుకుంటే మనకి ఈ వ్లాగ్ సరిపోదు ఇంకా రోజంతా. ఫస్ట్ చాలా ఉన్నాయి, 100 అందరు దేవుళ్ళకు ఉన్నాయి, గణపతికి ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాయి. సో అవి మనం మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ వీడియోలో 2 స్టోరీలు చెప్పుకున్నాము. మనం స్టోరీస్ చెప్పడానికి వ్లాగ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, గణపతిని చేసినానికి కాదు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన స్టోరీస్ నేనైతే మా పాపకు చెప్తున్నాను. ఒకవేళ అవి రాంగ్ అయితే ఎవరన్నా నన్ను కరెక్ట్ చేయండి, అలా కాదు ఇలా అని చెప్పండి, ఓకేనా? అంతేగాని తిట్టుకోవద్దండి. నాకు తెలిసిన స్టోరీ ఏదో నేను చెప్పాను అంతే. గణేష్ చతుర్థి కదా రేపు, అట్లా మాకు హాలిడే కూడా ఉంది స్కూల్లో. మాకు కూడా ఉంది. నీకు కూడా హాలిడే ఉందా? వచ్చాడు మనోడు వచ్చాడు. ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్ని వీధి అంతా మొత్తం డీజేలు, సాంగ్స్, ఫుల్ హడావుడి ఉంటుంది. ఇక్కడ బెంగాల్లో కూడా ఎట్లుంటుంది ఏంటనేసి మేము చూపిస్తాము. ఇక్కడ కూడా వ్లాగ్స్ ఆల్రెడీ అన్ని సెట్టింగ్స్ వేసేసినారు, గణపతిని పెట్టడానికి స్టేజ్లు అన్నీ రెడీ చేసేసినారు. సో అది కూడా చూపిస్తాం. మా క్యూట్ గణపతి రెడీ అయిపోయినాడు. సో ఐస్ పెట్టడానికి ఎకో ఫ్రెండ్లీ కాబట్టి అన్ని ఇంట్లో దొరికేది, నో ప్లాస్టిక్, నో ఏం లేదు, మొత్తం అన్ని ఇంట్లో దొరికేది. ఇది ఏమంటారు, మిరియాలు కాదు నాన్న, అవి లవంగాలు. వావ్. సో ఫైనల్గా గణపతి అయితే రెడీ అయిపోయింది. కొంచెం బొట్టు అది ఇది పెట్టి కొంచెం డెకరేట్ చేద్దామా? నైస్ నాన్న, గుడ్ వర్క్. అది కూడా వేసేస్తావు, వెరీ గుడ్. బొట్టు పెట్టలే, మనం బొట్టు పెడదాం. సో ఫైనల్గా మా గణపతి అయితే రెడీ అయిపోయింది.
తనకు వచ్చిన దాంట్లో ఏదో అలా మంచిగా డెకరేట్ కూడా చేసిందనమాట, బొట్టు పెట్టి. అది ఇప్పటి వరకు పడుకున్నాడు, ఎంతసేపు పడుకొని ఇప్పుడే లేచి వచ్చినాడు. ఇంకా నేను అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాడు. ఏం చేస్తున్నావు? లడ్డు గణపతి కోసం మంచిగా డెకరేట్ చేసింది తనకు వచ్చినట్టు. వీడుంటే డిస్టర్బ్ చేస్తాడులే అని చెప్పేసి వీడు పడుకున్నప్పుడు మేము స్టార్ట్ చేసినాము. ఇంకా నాకు చెప్పకుండా చేసినారని చెప్పి లేచి కొంచెం సేపు ఏడ్చి ఇప్పుడు నేను కూడా చేస్తానని చెప్పి జాయిన్ అయిపోయినాడు అనమాట మధ్యలో. నీకు వచ్చా చేయడం? వచ్చా? చూడు ఎప్పుడు చేసావు నువ్వు? చేసి చూపిస్తాడంట. అప్పు ఇదిగో ఇది తీసుకొని చేయరా. వస్తుంది, పెద్దదాంతో వస్తుందా? ఎప్పుడైనా చేసావా నువ్వు ఇంతకుముందు? నిజం చెప్పు. మూషిక. మూషిక అంటే ర్యాట్. ప్రసాదం. అబ్బో చాలా లడ్డూస్ చేశారే. వినాయకుడికి ఇష్టం కదా లడ్డూస్. వీడొచ్చాడంటే అన్నీ నేనే చేస్తానంటాడు, ఇంకా వేరే వాళ్ళని టచ్ కూడా చేయలేడు అనమాట. సో అందుకే వాడు డిస్టర్బ్ చేయకుండా ఉంటాడని వాడు పడుకున్నప్పుడు చేస్తాం మేము. సో మా గణపతి అయితే రెడీ అయిపోయిందనమాట ఫైనల్గా. ఇది అవుట్పుట్. చాలా బాగా చేసింది, నాకైతే నచ్చింది. మంచిగా డెకరేట్ కూడా చేసింది అనమాట. అయిపోయిందా? ఎలా ఉంది నాన్న? బాగుందా? నచ్చిందా? ఇట్స్ ఓకే. మనం పొగడాలి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళు పొగుడతారు. ఫస్ట్ మన వర్క్ మనకు నచ్చాలి కదా, అది ఇంపార్టెంట్. ఫైనల్గా మా గణపతి అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? సూపర్గా నచ్చింది నాకైతే. అందరు మీరు కూడా చెప్పండి గణపతి ఎలా చేసింది, మంచిగా ఉందా లేదా, నచ్చిందా లేదా అని కామెంట్ చేసి చెప్పండి మాకు. 1 అవర్ కష్టపడ్డావు కదా, 1 అవర్ కష్టపడి మంచిగా రెడీ చేసింది. సో మీరు కూడా అందరూ మంచిగా రేపు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోండి. వాడు పడుకున్నప్పుడు మేము చేసినామని వాడితో చేయించలేదని చెప్పేసి వాళ్ళ అక్క చేసిందిగా అది అక్కడ పెట్టుకొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ వీడు ఫ్రెష్గా చేస్తున్నాడు అనమాట. మళ్ళీ పిండి కల్పించాడు, మళ్ళీ పిండి కల్పించి వీడే సొంతంగా చేస్తున్నాడు. సో ఫైనల్గా మా గణపతి అయితే రెడీ అయిపోయింది. తనకు వచ్చినంత వరకు మంచిగా ట్రై చేసి చాలా బాగా చేసిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది మా గణపతి? చూడండి, బాగుంది కదా, మంచిగా అన్ని షేప్ కూడా ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేసింది. కింద మూషికం, లడ్డూలు కనిపిస్తున్నాయి కదా, సో అన్నీ అయితే బాగా చేసింది పర్ఫెక్ట్గా. వచ్చిన దాంట్లో కొంచెం అవి కలర్స్ యూజ్ చేసి కొంచెం డెకరేషన్ కూడా చేసింది. సో ఇదైతే మేము మా గణపతి రెడీ ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే చూపించాను. సో మీరు కూడా అందరూ మంచిగా వినాయక చవితి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. పాసిబుల్ అయినంత వరకు మట్టి గణేష్ అనే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అందరూ చెప్తారు, ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు, అవని వాళ్ళు అవ్వరు. సో దానికి మనం ఏం చేయలేము కానీ, సో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చిందా లేదా, మా గణపతి ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. And like, share and subscribe.